ప్రజల ఆనందమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం 9వ వార్డులో శుక్రవారం సాయంత్రం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది కూటమి పాలనలో జరిగిన అభివృద్ధి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ప్రజల అవసరాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి నిత్య శ్రామికులని, వారు చేస్తున్న కృషి ప్రజలందరికీ ఆదర్శమని అన్నారు. అదే స్ఫూర్తితో దర్శి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుకున్నామని ఆమె తెలిపారు. దర్శి పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన, రోడ్లు, డ్రైన్లు నిర్మాణం, ఉపాధి అవకాశాల కోసం అవసరమైన ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకోవడం, పారిశుద్ధ మెరుగుదల, క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా పార్కుల అభివృద్ధి, ఇలా దర్శి పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దే బాధ్యత తాను తీసుకుంటున్నానని, అందుకు ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని డాక్టర్ లక్ష్మి పిలుపునిచ్చారు. అనంతరం స్కూల్ బస్సులో వెళుతున్న విద్యార్థులకు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దారం నాగవేణి సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న, క్లస్టర్లు, యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జీలు, మహిళలు, వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.